పార్టీ ప్రక్షాళనే ధ్యేయంగా గులాబీ దళపతి అడుగులు వేస్తున్నారా? అందులో భాగంగానే క్యాడర్కు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారా? ఈ నెల 27న పార్టీ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ క్లాసులు మొదలు కానున్నాయా? పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు. సిల్వర్ జూబ్లీ సభ తర్వాత క్యాడర్కు శిక్షణ. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని యోచన. బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారట. ఈ నెల 27న ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత పార్టీ శిక్షణ తరగతులు ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకు నాయకులు సన్నద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారట. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు త్వరలోనే ప్రారంభమవుతాయట. ముందుగా గ్రామ, మండల స్థాయి శిక్షణ తరగతులు పూర్తి చేసి ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించాలని గులాబీ దళపతి కేసీఆర్ భావిస్తున్నారట. శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల కార్యకర్తలు క్రమశిక్షణ మెరుగుపడుతుందని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని యోచిస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తుంది. మరో 20 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండాలంటే ఇలాంటి శిక్షణ తరగతులు అవసరమని అధినాయకత్వం భావిస్తుందట. సంవత్సరానికి ఒకసారి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుందట. శిక్షణ తరగతుల బాధ్యతలు నియోజకవర్గ నేతలకి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు అనేక అంశాలు వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి రాజకీయ పరిణామాల వరకు కార్యకర్తలకు వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారట. దీంతో పాటుగా రానున్న రోజుల్లో అధికారం గులాబీ పార్టీదే అనే ధీమా కార్యకర్తలకు కల్పించనున్నారట. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పడంతో పాటు కార్యకర్తల్లో నూతన తేజం నింపేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందట. శిక్షణ తరగతుల్లో అనేక అంశాలు కార్యకర్తలకు వివరించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉంచిన వారికి భరోసాతో పాటు వారిని నాయకులుగా తీర్చిదిద్దాలని యోచిస్తుందట. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎవరైతే ప్రజల్లో ఉండి పోరాటాలు నిర్వహిస్తారో వారికి భవిష్యత్తు ఉంటుందనే భరోసా ఇవ్వనున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారట. రైతు అంశాలే ప్రధాన ఎజెండాగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఈ శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు వివరించే అవకాశం ఉందట. మొదటగా నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు హైదరాబాద్లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. హైదరాబాద్లో నిర్వహించబోయే శిక్షణ తరగతులకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరవుతారట. ఈ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వరుసగా కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారట. ఏప్రిల్ 27న పార్టీ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత మే నెలలో శిక్షణ తరగతులు ప్రారంభించాలని గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయానికి వచ్చారట. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి జూన్, జూలైలో నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఓవైపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడానికి స్కెచ్ వేశారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ను ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. మొత్తానికి తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మరి బీఆర్ఎస్ ప్రణాళికలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.